మంచిగా చేపల పులుసు పెట్టాలంటే బెటర్ ఫిషెస్ దొరికితేనే సూపర్ టేస్టీగా ఫ్రై అయినా పులుసు అయినా కూడా ఈజీగా చేసుకోవచ్చు. మంచిగా వాష్ కూడా చేసుకోవాలి ఫిషెస్ని. సో మేము రెగ్యులర్గానైతే కొరమేను ఫిషెస్ అయితే చూస్ చేసుకుంటాము, బొమ్మ చేపలు అంటారు కదా. సో మా స్టైల్లో మేము ఎలా చేసుకుంటామో చూపిస్తాను. వీడియో నచ్చితేనైతే మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. మేమైతే ఫస్ట్ ఫిషెస్ అన్ని వాష్ చేసి పక్కన పెట్టుకున్నాక ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని కొద్దిగా జీలకర్ర, గుప్పడు మెంతి కూరని అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పులుపులో మెంతి పిండి అయినా మెంతి కూరనైనా యాడ్ చేస్తేనైతే చాలా బాగుంటుంది అనమాట. మెంతి కూర మంచిగా వేయించుకున్న తర్వాత ఆనియన్స్ అందులో యాడ్ చేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్, కొద్దిగా పసుపు, కారం, ఉప్పు అవన్నీ వేసి మంచిగా ఉడకనివ్వాలి. దాని తర్వాత ఫిష్ పీసెస్ అన్నీ వేసేసి ఒకసారి ఇలా ఉల్టా తిప్పి మంచిగా మూత పెట్టుకొని కొద్దిగా మగ్గనివ్వాలన్నమాట. దాని తర్వాత కొద్దిగా చింతపండు రసం అందులో వేసి తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. పాత చింతపండు అయితే చాలా బాగుంటుంది ఈ ఫిష్ పులుసుకి అయితే. లాస్ట్లో కొత్తిమీర, మెంతి పొడి, మసాలాలు యాడ్ చేసుకుంటే రెడీ. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.